మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఒక దైవజనుడి ద్వారా నేను ఒక చక్కని మాట విన్నాను. నాకు భలే సంతోషమైంది. ఏంటదంటే, విమానం ఎక్కితే చాక్లెట్లు ఉచితంగా దొరుకుతాయి, కానీ చాక్లెట్లు ఉచితంగా దొరుకుతాయని విమానం ఎక్కకూడదు. చాలా బాగుంది కదా? మళ్ళీ చెప్పనా? విమానం ఎక్కితే చాక్లెట్లు బిస్కెట్లు ఉచితంగా దొరుకుతాయి, వాళ్ళు ఇస్తారు. కానీ ఈ చాక్లెట్లు బాగున్నాయి, బిస్కెట్లు బాగున్నాయి కదా అని చెప్పి చాక్లెట్ల కొరకు విమానం ఎక్కొద్దు. చూడండి ఎంత మంచి మాట. నిజమే, నేను కూడా చాలా సందర్భాల్లో విమాన ప్రయాణం చేశాను. కొన్ని దేశాలు దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు విమాన ప్రయాణం చాలాసార్లు చేశాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా విమానాల్లో ప్రయాణం చేసే ఉండొచ్చు. మనం విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఆ ఎయిర్ హోస్టర్స్ వచ్చి మనకి ఏం కావాలో ఇస్తూ ఉంటారు. చాక్లెట్లని, బిస్కెట్స్ అని, కూల్ డ్రింక్స్, అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అదంతా ఉచితం, మనం ఏమీ వాళ్ళకి కట్టక్కర్లేదు, ఉచితంగా ఇచ్చేస్తారు వాళ్ళు. విమానంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అవి ఉచితంగా మనకు దొరుకుతున్నాయి, చాలా బాగుంటాయి. విమానంలో ప్రయాణం చేస్తుంటే ఇవి ఉచితంగా దొరకాలి, కానీ అవి బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ విమానం ఎక్కుదామని చెప్పి విమానం చాక్లెట్ల కోసం ఎక్కకూడదుగా, బిస్కెట్స్ కోసం ఎక్కకూడదు. నిజమే, చాలా అమూల్యమైన మాట. ప్రియులారా, ఏంటి దీని అర్థం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకుంటే నీకు స్వస్థత అనేటటువంటి చాక్లెట్ దొరుకుతుంది. ఆర్థికపరమైనటువంటి దీవెన, స్వస్థత, ఒక మంచి ఇల్లు కట్టుకోవటం, ఒక మంచి కారు కొనుక్కోవటం, చక్కని వివాహం, చక్కని బిడ్డలు, ఇంకా మనకు కావలసినటువంటి భౌతికపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయే, అలాంటి బిస్కెట్స్, చాక్లెట్స్ దొరుకుతాయి. అందులో ఏం అనుమానం లేదు. ప్రేమ కలిగిన దేవుడు కదండి, ఆయన ఇస్తాడు. కానీ ఈ ఆశీర్వాదాల కోసమే, ఈ బిస్కెట్స్ కోసమే యేసు ప్రభుని మాత్రం నమ్మకూడదండి. చాలా తేడా ఉంది ఇందులో. మీరు బాగా వినాలి. ఇవి కేవలం ఇల్లు కట్టుకోవటానికో, జబ్బు నయం అవటానికో, పిల్లలకు వివాహం అవటానికో, బిడ్డలు పుట్టడానికో, లేకపోతే ఏదైనా ఆర్థిక పరంగా ఉన్న అప్పులు తీరటానికో, ఇలా భౌతికపరమైనటువంటి వాటి కొరకైతే మాత్రం యేసు ప్రభువుని నమ్మక్కర్లా. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మని వారికి కూడా, అన్ని జనులకు కూడా ఇలాంటి కోకొలలుగా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటి కంటే కూడా 100 రెట్లు ఎక్కువైనటువంటివి భౌతికపరమైన స్థలాలు, పొలాలు, మేడలు, మిద్దెలు, వాహనాలు, వస్తువులు చాలా ఉన్నాయండి. వాటి కోసం అయితే ప్రభు దగ్గరికి రావక్కర్లా. మరి ప్రభు దగ్గరికి దేనికి రావాలి అంటే, యేసుక్రీస్తు వారు నా కొరకు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన నా కొరకు శరీరధారిగా దిగి వచ్చాడు పరలోకం నుండి. ఆయన యందు నేను విశ్వాసం ఉంచితే, నేను పాపిని కనుక నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడగబడతాయి. నిత్య నరకం తప్పించుకుంటాను, నిత్య జీవానికి నేను వారసుని, వారసురాలని అవుతాను. యేసు ప్రభు అనే గొప్ప దేవుడు నాకు పాప క్షమాపణ కొరకు కావాలి కదా. ఆయన మాత్రమే తండ్రి యొద్దకు మార్గమై ఉన్నాడు. ఆయన రక్తమే పాపానికి మందై ఉంది. కనుక నేను పాపం నుండి విడిపించబడి నిత్య రాజ్యాన్ని పొందాలి, పరలోకాన్ని నేను పొందాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో క్రీస్తు శిలువ యందు విశ్వాసముంచి రక్షింపబడాలి. నేను మారు మనసు, రక్షణ, ఆశీర్వాదం నాకు కావాలి అని. ఇది ఆశీర్వాదం అండి, ఇది చాలా ఆశీర్వాదం. ఇది కావాలి అని నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందుతావో,
నువ్వు బాప్తిస్వం తీసుకొని రక్షింపబడి మందిరంలో సంఘంలో చేర్చబడి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ దేవుని కొరకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా చక్కని సాక్షిగా నువ్వు జీవిస్తావో, ఆ తర్వాత ఈ భౌతికపరమైనటువంటి ఉన్నటువంటి నేను చెప్పాను కదండి, చాక్లెట్లు బిస్కెట్స్ అని. నేను చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు ఈ పదం వాడుతూ ఉంటాను. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఏదో పిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్టు అవి దేవుడు ఎటు ఇస్తాడు అని. నిజమే, ఇస్తాడండి. దేవుడు ఎటు మనకిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో మనకేం కొదువు చేస్తాడు, వాటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా మనం దీవెనకరంగా ఉంటాం. ఒకవేళ లోక సంబంధంగా అలాంటివి మనకి ఎక్కువ ఉన్నా లేకపోయినా అసలైనటువంటి ఉద్దేశం ప్రభు ఇచ్చే రక్షణ మీద మనం పెట్టాం గనక, ఆయనిచ్చే చాక్లెట్ కంటే ఆయనే నాకు ముఖ్యమని, ఆయన తప్ప వేరొక దిక్కు నాకు లేదు నిత్య జీవానికని విశ్వసించాం గనక నిజంగా ఒక చక్కని భక్తి జీవితాన్ని పరలోక మార్గంలో సంతోషంగా నువ్వు ముందుకి వెళ్ళొచ్చు. మంచి మాటే. ఎందుకు నమ్ముకోవాలి? చాక్లెట్ల కోసం విమానం ఎక్కదు, కానీ విమానం ఎక్కితే చాక్లెట్లు దొరుకుతాయి. చాలా మంచి మాట. కనుక యేసు ప్రభుని ఇలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం నమ్మే కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఈ పాపక్షమాపణే చాలా నిజమైన ఆశీర్వాదం అండి. నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ఇలా నేను చదువుతానండి. మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, ఆయన కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని పక్షవాయువు రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని 4 మోసుకొని వచ్చారు. యేసు ప్రభు వారి ఇంట్లో ఉన్నారు. జనమందరు కిక్కిరిస్తున్నారు. లోపలికి వెళ్ళటానికి ఈ పక్షవాత రోగం కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళటానికి అవకాశం లేదు ఇంట్లోకి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మోసుకొచ్చిన వాళ్ళు ఇంటి పైకెక్కి ఆ ఇంటి పై కప్పుని ఊడదీశారు. విప్పి 4 తాళ్లతో ఆ తెచ్చినటువంటి పక్షవాత రోగిని అతను పడుకున్న ఆ మంచంతో సహా పరుపుతో సహా అలాగా యేసు ప్రభువారి ముందు దించారు. యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసి ఒక గొప్ప కార్యం కూడా అక్కడ చేసినట్టుగా ఈ అధ్యాయంలో ఉంటుంది. ప్రారంభం నుంచి దయచేసి మీరు చదువుకోండి. ఎప్పుడైతే మరి పక్షవాత రోగంతో ఉన్నటువంటి వ్యక్తి అలాగ యేసు ప్రభువారు ముందొచ్చి ఉన్నాడో, మంచంతో సహా దించబడ్డాడో, సాధారణంగా అతనికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఎందుకంటే అతను లేవలేకపోతున్నాడు, తన పని తాను చేసుకోలేకపోతున్నాడు. పెరాలసిస్ కదండి, చేసుకోలేకపోతున్నాడు. ఆయనకి స్వస్థత కావాలి. ఆ మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి అతనికి స్వస్థత కదా యేసు ప్రభు వారు ఇవ్వాల్సింది. కానీ యేసయ్య మొదటిగా ఏమిచ్చాడో మీరు చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. వారు పరుపుతో సహా దించేశారు. 4వ వచనంలో 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాడు అని చూస్తాం. వారేమో స్వస్థత కోసం తీసుకొస్తే పరుపుతో సహా దించేస్తే యేసయ్య అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అంటే ఆ తర్వాత మనం ఈ అధ్యాయాన్ని చూసినప్పుడు అండి, యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళి అన్నాడు. ఆ వ్యక్తి యేసయ్య మాటతో గొప్ప శక్తిని పొందాడు. ఆ పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. తగ్గిపోయింది ఆ పక్షవాత రోగం. కానీ ఏది ముందు ఏది వెనక? ఏది ముందు ఏది వెనకండి? స్వస్థత వెనక చేశాడు, పాపక్షమాపణ ముందు జరిగించాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, కొన్నిసార్లు యేసు ప్రభు వారు ముందు స్వస్థపరచొచ్చు కూడా, దానికేం ఇబ్బంది లేదు. చాలా విషయాలు అలాంటివి బైబిల్లో మనకు కనపడతాయి. కానీ ఇక్కడ ఈ అంశంలో మనకు కనపడుతున్న సంగతి ఏంటంటే, స్వస్థత కొరకు తీసుకొచ్చిన వ్యక్తిని మొదటిగా ఆయన పాపాలు క్షమించాడు. అంటే అర్థం ఏంటంటే, స్వస్థత కంటే పాప క్షమాపణ చాలా విలువైంది. ఇది కదా అసలైన దీవెన. ఇది కదా మనిషికి అసలైనటువంటి అవసరత. పాపంలో నుంచి విడిపించబడటమే అసలైన దీవెన, అసలైన ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నీవు
స్వస్థత కోసమో, మరొక దానికోసమో, మరొక ఆశీర్వాదం కోసం, అది మాత్రమే చాలా ముఖ్యం అంటూ దాని కొరకే ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్మి దాని కొరకే మందిరాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ పరిగెత్తుతున్నావేమో. నీ విశ్వాసం అంత గొప్పది కాదని గుర్తుపెట్టుకో. తప్పకుండా భౌతికపరమైనటువంటి చాక్లెట్లు మనకు దొరుకుతాయి, దేవుడిస్తాడు. కానీ దానికంటే మించినటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన దీవెన యేసు ప్రభువునే కోరుకోవటం, ఆయనిచ్చే రక్షణ కోరుకోవటం. నేడో రేపో యేసయ్య వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వారసులు వారసురాళ్ళు అవడం, అది కదా నిజమైన విలువైంది. ఈ చక్కని వర్తమానాన్ని గమనించి నిజంగా నేను ప్రభువుని నా రక్షకుడుగా అంగీకరించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం నేను నమ్ముతాను, భౌతిక పరమైనవి కూడా దేవుడిస్తాడు అన్న విశ్వాసంలోనికి వచ్చి ఇక నుండి నీ ఆలోచన దిశను, నీ విశ్వాసపు ఆలోచనను మార్చుకుని సరిచేయబడి ప్రభువులో ఉండు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకో, నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉంటుందాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామాని స్తోత్రం. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేము నాయనా భౌతికపరమైనటువంటి వాటి కొరకు మిమ్మల్ని నమ్మకూడదు. మిమ్మల్ని విశ్వసించినందుకు, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు, మా ఆత్మకు కావలసినటువంటి ప్రతి దీవెనకు మీరే కారణమని మీ దగ్గరికి మేము వచ్చినందుకు, భౌతికపరమైనవి కూడా మాకు దొరుకుతాయని, ఈ చిన్న తేడా గమనించకుండానే ఈరోజు విశ్వాసంలో సరైనటువంటి ఎదుగుదల లేకుండా జీవిస్తున్నారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు విత్తబడిన సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేసి అందరూ కూడా పరసంబంధమైన దీవెనల మీద దృష్టి పెట్టి ఎదిగే కృప దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని మహాకృప మీకు తోడే ఉంటుంది. ఆమేన్. కలుసుకుందాం.